ప్రియమైన మిత్రులారా, ప్రేమధార కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానం పలుకుచున్నాము. దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాము. ప్రస్తుతము మనం ధ్యానిస్తున్న బైబిల్ గ్రంథ అధ్యయనాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాయని భావిస్తున్నాం. నేటి ఈ కార్యక్రమం ద్వారా బైబిల్ గ్రంథము దేవుని నుండి వచ్చిన పుస్తకము అని చెప్పడానికి అద్భుతమైన ఆధారాలు ఉన్నాయని గ్రహిస్తాం. ఇక ఆ విషయాలను వివరంగా తెలుసుకుందామా? క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు సర్వశక్తిగల నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ప్రస్తుతము మనము బైబిల్ అధ్యయనం కోసము మార్గదర్శకాలు అనే శీర్షికన బైబిల్ అధ్యయనానికి సంబంధించిన కొన్ని శ్రేష్టమైన సత్యాలను తెలుసుకుంటూ ఉన్నాం. గత పాఠాలలో బైబిల్ గ్రంథము ఎందుకు ప్రాముఖ్యమైనది, బైబిల్ ఏ విధంగా విశిష్టమైనది లేదా ప్రత్యేకమైనది అనే అంశాలను గురించి ఎన్నో విలువైన సత్యాలను తెలుసుకున్నాం. ఇక నేటి ఈ పాఠంలో మనము బైబిల్ దేవుని నుండి వచ్చిందని ఎలా తెలుసుకోగలము అనే అంశాన్ని గురించి కొన్ని విలువైన కారణాలను, అందులో ఇమిడి ఉన్న విషయాలను చర్చిస్తాం. ఇక బైబిల్ దేవుని నుండి వచ్చిందని ఎలా తెలుసుకోగలము అనడానికి ఒక ముఖ్యమైన కారణం ఏమిటంటే నెరవేరిన ప్రవచనం. బైబిల్ గ్రంథము దేవుని వాక్యమని, నిశ్చయాత్మకమైన రుజువుగా ఏదైనా ఒక చక్కని విషయం ఉందా అని మీరు నన్ను అడిగితే నేను ఏమి సూచిస్తానో మీకు తెలుసా? నెరవేరినటువంటి ప్రవచనాన్ని నేను సూచిస్తాను. నెరవేరిన ప్రవచనం అనేది అందులో నుండి మీరు కానీ నేను కానీ తప్పించుకోలేమని, తప్పించుకు తిరగలేమని చెప్పడానికి ఇది ఒక రుజువు అని చెప్పగలం. దీనినే మరొక విధంగా చెప్పాలంటే బైబిల్ గ్రంథం అంతయు నెరవేరిన ప్రవచనాలతోనే నిండి ఉంది. లేఖనం వ్రాయబడినప్పుడు దానిలో 4వ వంతు ప్రవచనాత్మకమైనదిగా ఉండింది. అంటే భవిష్యత్తులో జరగబోయే విషయాలను అది ప్రకటించింది. దానిలో చాలా భాగము వాస్తవానికి ప్రజలు ఊహించిన దానికంటే చాలా ఎక్కువ భాగము ఇప్పటికే నెరవేరింది. ప్రవచనము ఖచ్చితంగా నెరవేరిన అనేక భాగాల వైపు మనము తిరగవచ్చు, పరిశీలించవచ్చు. ప్రవక్తల కాలంలో కూడా నెరవేరిన అనేక స్థానిక పరిస్థితులు ఉన్నాయని మనం కనుగొన్నాం. ఉదాహరణకు ఆహాబు తాను ప్రణాళిక వేసినట్లుగా యుద్ధానికి వెళ్తే అతడు యుద్ధంలో ఓడిపోతాడని మరియు చంపబడతాడని ప్రవక్త అయిన మీకాయా చెప్పాడు. అయితే ఆహాబు యొక్క తప్పుడు ప్రవక్తలు మాత్రము అతడు విజయం సాధిస్తాడని మరియు విజయవంతమైన రాజుగా తిరిగి వస్తాడని చెప్పారు. మీకాయా చెప్పినది ఆహాబుకు నచ్చలేదు కాబట్టి అతన్ని బంధించి అతడు తినడానికి రొట్టెలు, నీళ్లు ఇవ్వమని ఆజ్ఞాపించాడు. మరియు అతడు తిరిగి వచ్చినప్పుడు అతన్ని జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పాడు. కానీ మీకాయా చివరి మాటను త్రిప్పికొట్టాడు. నువ్వు తిరిగి వస్తే యెహోవా నా ద్వారా మాట్లాడలేదు అని రాజుతో ప్రవక్త అంటాడు. ఆహాబు తిరిగి రాకపోవడంతో ప్రభువు అతని ద్వారా మాట్లాడాడని స్పష్టమవుతుంది. అతడు యుద్ధంలో చంపబడ్డాడు మరియు అతని సైన్యము ఓడిపోయింది. రాజు తన ప్రాణాలను కోల్పోయే ప్రమాదం లేకుండా అతడు మారువేషంలో కూడా ఉన్నాడు. కానీ లేఖనం ప్రకారము ఒక శత్రు సైనికుడు తన విల్లును అప్రయత్నంగా లాగాడు. అంటే యుద్ధం ముగిసినప్పుడు ఆ శత్రు సైనికుని అంబుల పొదిలో ఒక బాణం మాత్రమే మిగిలి ఉంది. అతడు దానిని తన విల్లు స్థానంలో ఉంచి నిజంగా దేనిని లక్ష్యంగా చేసుకోకుండానే ప్రయోగించాడు. కానీ ప్రియులారా, మీకు తెలుసా, ఆ బాణంపై ఆహాబు పేరు ఉండి ఉండాలి మరియు అది అతన్ని కనుగొంది. అది దాని యొక్క లక్ష్యముకు సరిగ్గా వెళ్ళింది. ఎందుకో తెలుసా? ఎందుకంటే మీకాయా ఖచ్చితమైన ప్రవచనాన్ని ప్రవచించాడు. ఈ విషయాలను మనము మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయంలో చూస్తాం. ప్రియులారా, ఇక మరొక సందర్భంలో 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 32వ వచనంలో ఒక గొప్ప ప్రవచనాన్ని మనం చూస్తాం. దాడి చేస్తున్న అష్షూరు సైన్యము
యెరూషలేము నగరంపై ఒక్క బాణం కూడా వేయదని ప్రవక్త అయిన యెషయా చెప్పాడు. ఇది ఎంతో ఆసక్తికరమైన విషయంగా ఉంది. ఒక సైనికుడు అనుకోకుండా బాణం వేసి తన విల్లును సాహసోపేతంగా లాగాడు కాబట్టి మీకాయ ప్రవచనం నెరవేరింది. 2,00,000 మంది సైనికుల్లో అనగా ఆ గొప్ప సైన్యంలో నుండి బహుశా ఒక్కరైనా సంతోషంగా ఉండి సాహసోపేతంగా తన విల్లును లాగి యెరూషలేం గోడపైకి బాణం వేయగలరని మీరు అనుకోరా? అలా ఎవరు చేయలేదు. ఒకవేళ గనుక శత్రువు ఆ నగరం లోపల బాణం వేసి ఉంటే యెషయా దేవుని ప్రవక్త కాదని వారు ఖచ్చితంగా చెప్పవచ్చు. కానీ అతడు అలానే దేవుని ప్రవక్తగా ఉన్నాడు. అతని ప్రవచనము ఈ స్థానిక నెరవేర్పు ద్వారా నిరూపించబడింది. అదేవిధంగా యెషయా ప్రవక్త ఒక కన్యక ఒక బిడ్డకు జన్మనిస్తుందని కూడా చెప్పాడు. మరియు అది అక్షరాల నెరవేరడానికి 700 సంవత్సరాల ముందే ఆ విషయాన్ని అతడు ప్రవచనంగా చెప్పాడు. ఆ తర్వాత మీకు ఇంకా తుది రుజువు కావాలంటే క్రీస్తు మొదటి రాకడకు సంబంధించిన 300కు పైగా ప్రవచనాలు ఉంటున్నాయి. అవన్నీ అక్షరాల నెరవేరాయి అని మనం గ్రహించాలి. యేసుక్రీస్తు అక్కడ సిలువపై వేలాడుతూ మరణిస్తున్నప్పుడు పాత నిబంధనలో అనగా కీర్తనల గ్రంథము 69వ కీర్తన 21వ వచనంలో పేర్కొనబడిన ఒక ప్రవచనము అప్పటికీ ఇంకా నెరవేరలేదు. అదేమిటంటే వారు నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. యోహాను సువార్త 19వ అధ్యాయము 28 నుండి 30 వచనాల్లో యేసు నేను దప్పిగొనుచున్నాను అని అన్నాడు. శత్రువే స్వయంగా వెళ్ళి ఆ ప్రవచనాన్ని నెరవేర్చాడు. ఇది చాలా అద్భుతమైన విషయం. మనుషులు ఎవ్వరు కూడా అలా జరుగుతుందని ఊహించలేరు. యేసు క్రీస్తు పుట్టడానికి ముందు పాత నిబంధనలో 332 నిర్దిష్టమైన ఖచ్చితమైన ప్రవచనాలు ఇవ్వబడ్డాయి. అవన్నీ ఆయన జీవితంలో ఖచ్చితంగా మరియు స్పష్టంగా నెరవేరాలి. ఇంకా మరొక ఉదాహరణ కూడా ఉంటున్నది. ఆయన పుట్టడానికి 150 సంవత్సరాల ముందు కోరేషు అనే పేరుతో ఒక వ్యక్తి పుడతాడని, అతడు మధ్యప్రాచ్యంలో అధికారంలోకి వస్తాడని మరియు అతడు యూదులను చెర నుండి విడుదల చేస్తాడని బైబిల్ ప్రవచించింది. ఈ విషయము యెషయా గ్రంథము 44వ అధ్యాయంలో చెప్పబడింది. అదేవిధంగా ఆ ప్రవచనము చెప్పబడిన సరిగ్గా 150 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి జన్మించాడు. అతని పేరు కోరేషు. అతడు రాజు అయ్యాడు మరియు అతడు యూదులను విడుదల చేశాడు. ఎవరికి అది తెలియదు. మనుషులు దానిని ఎలా తెలుసుకోగలరు? అలా తెలుసుకోవడం అంటూ ఎప్పుడు జరగలేదు. దేవునికి మాత్రమే అది తెలుస్తుంది. మానవులు దానిని కనుగొనక ముందే దేవుడు మాత్రమే ప్రపంచ శాస్త్రీయ క్రమాన్ని తెలుసుకొని పుస్తకాల్లో రాసినట్లుగా అది జరిగింది. ఇక నినివే నగరం అనేది మరొక ప్రవచనం. వాస్తవానికి నినివే నగరము పురాతన ప్రపంచంలో అష్షూరులో అత్యంత శక్తివంతమైన నగరాల్లో ఒకటి. దీనికి 100 అడుగుల లోపలి గోడ 50 అడుగుల మందంతో ఉంది. తర్వాత 1/2 మైలు ఉంది మరియు 1/2 మైలులో 150 అడుగుల కందకం ఉంది. ఆపై మరొక గోడ డబుల్ గోడ ఉంది. ఇంత పటిష్టంగా ఉన్న నినివేను గూర్చి దేవుని ప్రవక్త యొక్క ప్రవచనం ఏమిటంటే అది నాశనం చేయబడుతుంది. ఇది సుమారు క్రీస్తు పూర్వము 663వ సంవత్సరంలో దాదాపు అన్నింటిలో అది ఉన్నత శిఖరానికి చేరుకుంది. పాత నిబంధనలో ఒక చిన్న ప్రవక్త అయిన నహూము దానిని గూర్చి ఇలా అన్నాడు: నగరం తుడిచిపెట్టబడుతుంది మరియు అది ఎలా జరుగుతుందో ఇక్కడ ఉంది. నది పొంగి పొర్లుతుంది, ద్వారాలను పగలగొట్టి లోపలికి వస్తుంది మరియు నగరం నాశనం అవుతుంది. సరిగ్గా అదే జరిగింది. ఆ రోజుల్లో మీరు ఒక నగరాన్ని గోడలుగా కట్టినప్పుడు నదులు నగరాల గుండా ప్రవహించేవి. కాబట్టి నీరు నదిలోకి గేట్ల గుండా ప్రవహించేవి. తద్వారా నీరు ఉక్కు లేదా ఇనుము ద్వారా ప్రవహించేది. మరియు ఆ విధంగా శత్రువులు నదిలోకి ప్రవేశించలేరు. అయితే ఏం జరిగింది? ఒక గొప్ప తుఫాను మరియు వరద వచ్చింది. అన్ని ద్వారాలు కొట్టుకొని పోయాయి. శత్రువు లోపలికి వచ్చి నగరాన్ని నాశనం చేశాడు.
ఇది చాలా సంవత్సరాల క్రితము ప్రవక్త చెప్పిన విధంగానే మరియు ప్రత్యేకంగా అలాగే జరిగింది. ప్రియులరా, వాతావరణ హెచ్చరిక చేసే వ్యక్తిని మీరు ఎప్పుడైనా చూసారా? చూడడం చాలా సరదాగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో వేసవి కాలానికి సంబంధించి అతడు వాతావరణ హెచ్చరికలు చేసే విషయంలో ఎటువంటి సందిగ్ధం లేకుండానే భవిష్యత్తు వాతావరణాన్ని గురించి బాగానే చెప్పగలుగుతాడు. కానీ ఋతువుల మార్పు విషయానికి వస్తే కొన్ని ఖచ్చితంగా చెప్పలేని స్థితిలో ఉండవచ్చు. మనము కూడా కొన్నిసార్లు భవిష్యత్తుకు సంబంధించి మన అంచనా కూడా వాతావరణ హెచ్చరిక నిపుణుడిలాగే ఉంటుంది. ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త అనేవాడు ప్రవచనానికి సంబంధించి చాలా ఖచ్చితంగా ఉండాలి. అతడు ఖచ్చితంగా లేకపోతే అతడు ఒక అబద్ధ ప్రవక్తగా గుర్తించబడి అతడు చంపబడాలి. దేవుడు తన ప్రజలకు నిజమైన ప్రవక్త నుండి తప్పుడు ప్రవక్తను అనగా అబద్ధ ప్రవక్తను వేరు చేయమని చెప్పాడు. యెషయా ప్రవక్త చేసినట్లుగానే నిజమైన ప్రవక్త అనేవాడు మొదట స్థానిక పరిస్థితితో మాట్లాడాలి. ఆ ప్రవచనం నెరవేరినప్పుడు యెషయా చేసినట్లుగా భవిష్యత్తు గురించి మాట్లాడడానికి ఆయనను నమ్మవచ్చని వారు తెలుసుకుంటారు. మనం ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అది నెరవేరిందని తెలుసుకోగలుగుతాం. ఈ విధంగా ఇంకా చాలా ప్రవచనాలు ఉన్నాయి. 2500 సంవత్సరాల క్రితము దేవుని యొక్క వాక్యం చెప్పినట్లే నేడు తూరు మరియు సీదోను ప్రాంతాలు ఉన్నాయి. దేవుడు చెప్పిన స్థితిలోనే నేడు ఈజిప్టు ఉంది. ప్రియమిత్రులారా, ఇవన్నీ అద్భుతమైనవి మరియు నెరవేరిన ప్రవచనము బైబిల్ నిజంగా దేవుని వాక్యమని చెప్పడానికి గొప్ప రుజువుల్లో ఒకటిగా ఉంటున్నది. మీరు గమనించండి, మనుషులు అంత ఖచ్చితంగా ఉండలేరు, మనుషులు అలా ఊహించలేరు. అనేక సార్లు వాతావరణ నిపుణుడు కూడా వాతావరణాన్ని అంచనా వేయడంలో తప్పిపోతుంటాడు. సమస్యాత్మక ఊహ యొక్క గణిత నియమం ప్రకారము మనిషి ఎప్పటికీ ప్రవచించలేడని నేను మీకు చూపిస్తాను. ఇప్పుడే నేను ఒక ప్రవచనం చెప్తాను అనుకుందాం. ఉదాహరణగా చెప్పాలంటే, మీరు ఎక్కడ ఉన్నా రేపు ఎక్కడో ఒక దగ్గర వర్షం పడుతుందని నేను మీకు చెప్పాను అనుకోండి. నేను చెప్పింది సరైనదిగా ఉండడానికి 50% అవకాశం ఉంటుంది. కానీ నేను దానికి జోడించి రేపు ఉదయం ఖచ్చితంగా 9 గంటలకే వర్షం పడడం ప్రారంభమవుతుందని చెబితే అది మరొక అనిశ్చిత అంశం అవుతుంది. నేను మొదట్లో సరైనదిగా ఉండడానికి 50% లేదా 50% అనే అవకాశం ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా అని చెప్పినప్పుడు నాకు బహుశా కేవలము 25% మాత్రమే అవకాశం ఉంది. జోడించబడిన ప్రతి అనిశ్చిత అంశము నేను సరైనదిగా ఉండడానికి ప్రతిసారి అందులో కనీసము 50% అవకాశాన్ని తగ్గిస్తుంది. ఇదే సమస్యాత్మక ఊహ యొక్క నియమం. ఇప్పుడు 9 గంటలకు వర్షం ప్రారంభమవుతుందని నేను చెప్పడమే కాకుండా 2 గంటలకు వర్షం ఆగిపోతుందని కూడా నేను చెబుతున్నాను అనుకోండి. అది ఇప్పుడు నా అవకాశాలను మరో 50% తగ్గిస్తుంది. అంటే అది ఉన్న 25%లో 12.5% తగ్గించింది అన్నమాట. నేను ఇప్పుడు ఉండే పరిస్థితి అవకాశాన్ని మీరు ఊహించగలరా? అయితే ఉన్న పరిస్థితికి నేను మరో 300 అనిశ్చిత అంశాలను జోడిస్తే గనుక నేను ఖచ్చితంగా ఉండే అవకాశమే లేదు. నేను దాన్ని సాధించలేకపోతాను. అది అసాధ్యమని చెప్పవచ్చు. అయినప్పటికీ ఈ విషయంలో దేవుని యొక్క వాక్యము అన్నిటినీ అధిగమించి దానిని సాధించింది అని చెప్పగలం. నా ప్రియ మిత్రమా, బైబిల్ గ్రంథము ఖచ్చితమైనది. ఇది ఖచ్చితంగా సంపూర్ణ అసాధ్యం అనే స్థానంలోకి బైబిల్ గ్రంథము చొచ్చుకొని వెళ్ళింది. మరియు అది దేవుని వాక్యమని నాకు మాత్రము సంపూర్ణ రుజువుగా కనిపిస్తుంది. దానితో పోల్చడానికి ఏమీ లేదు. వాస్తవానికి నెరవేరిన ప్రవచనాలకు సంబంధించి నేను చాలా తక్కువ ఉదాహరణలు ఇచ్చాను. కానీ దేవుని వాక్యంలో ప్రవచనం తర్వాత ప్రవచనాలు అనేకం ఉంటున్నాయి. మరియు అవి అన్నీ కూడా తూచా తప్పకుండా నెరవేరాయి, అనగా అక్షరాల నెరవేరాయి. మరి అదేవిధంగానే భవిష్యత్తు కోసము ఇంకా నెరవేరని ప్రవచనము ఈ పద్ధతినే సూచిస్తుందని నేను దృఢంగా నమ్ముతున్నాను.
ఇక బైబిల్ గ్రంథము దేవుని వాక్యము అనడానికి రుజువుగా నేను 2 చివరి కారణాలను అందించాలని ఆశిస్తున్నాను. అందులో ఒకటి ఏమిటంటే నేటి విశ్వాసుల రూపాంతరం చెందిన జీవితాలు. పురుషులు మరియు స్త్రీల జీవితాల్లో దేవుని యొక్క వాక్యము ఏమి చేయగలదో నేను చూశాను. ఈ సందర్భంలో ఇలాంటి బైబిల్ బోధన కార్యక్రమాన్ని బోధించే ఒక దైవ సేవకుడు చెప్పిన విషయం నాకు గుర్తొస్తున్నది. ఆ సేవకుని అనుభవంలో తాను బోధించిన వాక్యాన్ని విన్నటువంటి ఒక వ్యక్తిని గురించి ఈ విధంగా చెప్పాడు. అతనికి బహుశా చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. తనకు తెలిసిన ఇతర వ్యక్తుల్లాగానే అతడు కూడా చాలా పాపంలో ఉన్నాడు. మరియు ఈ వ్యక్తి ఇలాంటి మాధ్యమం ద్వారానే దేవుని వాక్యాన్ని వినడం ప్రారంభించాడు. ఒక్కసారి సువార్త విని జీవితాలను మార్చుకున్న వ్యక్తుల గురించి నాకు తెలుసు. అది సాధ్యమేనని మరియు అది అద్భుతమైనదని నేను భావిస్తున్నాను. అయితే ఈ వ్యక్తి మాత్రము వారం వారం దేవుని వాక్యాన్ని వింటూనే ఉన్నాడు. మరియు క్రమంగా అతడు దానికి వ్యతిరేకుడిగా మారాడు. ఇప్పుడు అతడు చాలా కోపంగా ఉన్నాడు. తర్వాత అతడు ఆ దైవ సేవకునితో ఇలా అన్నాడు, అయ్యా, నీవు రోమీలకు రాసిన పత్రికను ఆనాడు బోధిస్తున్నప్పుడు నేను నిన్ను ముఖాముఖిగా సంప్రదించగలిగితే, నేను పాపిని అని నువ్వు నాకు చెప్పినట్లయితే నేను నిన్ను ముక్కు మీద లాగి కొట్టేవాడిని. మరియు స్పష్టంగా చెప్పాలంటే అతడు అన్నట్లుగానే దానిని చేయగలిగేవాడేమో. ఎందుకంటే అతడు ఆ దైవ సేవకుని కంటే చాలా శారీరకంగా భారీ ఆకారాన్ని కలిగి ఉన్నవాడు మరియు వయసులో తనకంటే చాలా చిన్నవాడు. అప్పుడు ఆ సమయంలో అతడు తన దగ్గర లేకపోయినందుకు ఆ సేవకుడు ఎంతో సంతోషించాడు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే చివరిగా ఇలాంటి వ్యక్తి దేవుని వాక్యము ద్వారా క్రీస్తు వైపు తిరగడం జరిగింది. దేవుడు తన జీవితంలో ఏమి చేశాడో చూడడం అద్భుతంగా ఉంది. మళ్ళీ ఈ సాక్ష్యాన్ని మనం ఎంతో అద్భుతంగా వాడుకోవచ్చు. నేడు యువకులు మరియు వృద్ధులు తమ జీవితంలో ఒక ఉద్దేశాన్ని మరియు సంతృప్తిని కనుగొన్నారు. ఎన్నో వివాహాలు రక్షించబడ్డాయి, కుటుంబాలు తిరిగి కలిశాయి, వ్యక్తులు మద్యపానం మరియు మాదక ద్రవ్యాల వ్యసనం లాంటి నుండి విముక్తి పొందారు. క్రీస్తు వద్దకు రావడం ద్వారా ప్రజలు తమ జీవితాలను మార్చుకున్నారు. ఇదే దేవుని యొక్క వాక్యము ఒక వ్యక్తి జీవితంలో జరిగించే అద్భుతమైన విషయమై ఉంటున్నది. ఒక గొప్ప దైవ సేవకుడు తన సేవా అనుభవంలో నుండి ఒక గొప్ప విషయాన్ని ఈ విధంగా పంచుకున్నాడు. అతడు వేదాంత విద్యలో సెమినారీ పూర్తి చేసినప్పుడు తాను సువార్త రక్షణ రంగంలో ఉన్నత స్థానంలో వాక్యాన్ని బోధించే బోధకుడుగా ఉండి తాను బైబిల్ని సమర్థించడానికి ప్రయత్నించాడు. నిజానికి అతడు ఇచ్చిన ప్రతి సందేశము ఆ ప్రాంతంలోకి ప్రవేశించిందని అతడు అనుకున్నాడు. బైబిల్ పట్ల నమ్మకం లేని ప్రజలు లేవనెత్తే ప్రశ్నలకు ఒకవేళ వారు తగినంత సమాధానాలు పొందగలిగితే వారు తప్పకుండా నమ్ముతారని అతడు భావించాడు. కానీ అతడు చివరికి గ్రహించింది ఏమిటంటే ఒక వ్యక్తిని తన జ్ఞానముతో మేధోపరంగా కొరడాతో కొట్టడం చేస్తున్నానని, అలా చేయడం వల్ల ఆ వ్యక్తిని ఒక శత్రువుగా చేశాను అని మరియు అతన్ని ప్రభువు కోసం ఎప్పుడూ గెలవలేనని గ్రహించాడు. కాబట్టి ఆ దైవ సేవకుడు వాగ్వాదాల వాదనల రంగం నుండి బయటకు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని తనకు సాధ్యమైనంత సరళంగా అనగా స్పష్టంగా అందించే మరొక రంగంలోనికి వెళ్ళినట్లుగా తెలియజేశాడు. ప్రియులారా, ఒక గొప్ప సత్యం ఏమిటంటే బైబిల్ మాత్రమే పాపిని సాధువుగా మార్చగలదు. ఇక రెండవ విషయం ఏమిటంటే దేవుని యొక్క ఆత్మ దానిని వాస్తవికం చేసింది. ఆ సేవకుడు వాగ్వాదాల వాదనల రంగం నుండి బయటకు రావడానికి మరొక కారణం ఏమిటంటే తన స్వంత జీవితంలో ఒక నిర్దిష్ట అభివృద్ధి జరిగింది. ఈరోజు ఇది నా వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో వాస్తవమైనది. నేను బైబిల్ దేవుని వాక్యమని నమ్మడమే కాకుండా అది ఖచ్చితంగా దేవుని వాక్యమే అని నమ్మే స్థితికి చేరుకున్నాను. అది దేవుని వాక్యమని నాకు తెలుసు, ఎందుకంటే దేవుని ఆత్మ నా హృదయానికి, నా జీవితానికి దానిని నిజం చేసింది. పౌలు కొలస్సీలతో మాట్లాడిన విషయం అదే. మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును
పూర్ణముగా గ్రహించిన వారునై ఉండాలి అని ఆయన ప్రార్థించాడు. నేను కూడా దీనినే కోరుకుంటున్నాను. ఎందుకంటే దేవుని ఆత్మ ఈ విషయాలను మీ హృదయానికి ధృవీకరించగలదని నేను కనుగొన్నాను. మరియు బైబిల్ దేవుని వాక్యమని నిరూపించడానికి మీకు పురావస్తు శాస్త్రము లేదా మరేదైనా ఎంతమాత్రం అవసరం లేనే లేదు. కొన్ని సంవత్సరాల క్రితము ఒక యువ బోధకుడు త్రూ ద బైబిల్ ద్వారా దేవుని వాక్య సందేశాలను బోధించే దైవ సేవకుడైన డాక్టర్ మెగ్గీ గారితో ఇలా అన్నాడు. డాక్టర్ మెగ్గీ గారు, ఈ మధ్య కాలంలో ఫలాని త్రవ్వకాల్లో దేవుని యొక్క వాక్యము కనుగొనబడింది కదా, అది అద్భుతం కాదా అన్నాడు. అప్పుడు మెగ్గీ గారు, అవును, నేను ఉత్సాహంగా ఉండడానికి అందులో అంతగా నేను ఏమీ చూడలేదు అని అన్నాడు. అప్పుడు ఆ యువకుడు మెగ్గీ గారు దాని విషయంలో ఉత్సాహంగా అంతగా స్పందించకపోవడం పట్ల చాలా నిరాశ చెందాడు. మరియు బాధపడుతూ, అయ్యగారు, ఎందుకు మీరు ఉత్సాహంగా లేరు? మీ ఉద్దేశం ఏమిటి? ఇది మిమ్మల్ని ఆకట్టుకోకపోవడానికి కారణం ఏమై ఉంది అని బాధపడుతూ అడిగాడు. అప్పుడు ఆ దైవ సేవకుడు అతనికి ఈ విధంగా సమాధానం చెప్పాడు. పురావస్తు శాస్త్రవేత్తలు తమ గడ్డపారలు గుణపాలు తీసి దానిని త్రవ్వడానికి చాలా కాలం ముందే ఇది దేవుని వాక్యమని నాకు ఇప్పటికే తెలుసు అని చెప్పాడు. అది తనకు ఎలా తెలిసిందని అతడు అడిగినప్పుడు అప్పుడు డాక్టర్ మెగ్గీ గారు, దేవుని యొక్క ఆత్మ నా హృదయానికి దానిని నిజం చేస్తుంది. దేవుని ఆత్మ దేవుని వాక్యాన్ని మనకు నిజం చేయడమే కాకుండా దానిని మన జీవితంలో చేర్చగలడని నేను నమ్ముతున్నాను. అయితే మీరు నేను చెప్పగల హామీని కూడా ఆయనే ఇస్తాడు. ఇది దేవుని యొక్క వాక్యమని నాకు తెలుసు అని ఆ దైవ సేవకుడు ఘంటాపదంగా తెలియజేశాడు. జాన్ డ్రైడెన్ అనే ఒక ఆంగ్ల కవి, సాహిత్య విమర్శకుడు, అనువాదకుడు మరియు నాటక రచయిత తన కవితలో అనగా పద్య భాగంలో దైవ ప్రేరణ గురించి తెలియజేస్తూ ఈ విధంగా చెప్పాడు. ఒకే విధమైన సత్యాలను భిన్నమైన కాలాల్లో భిన్నమైన ప్రదేశాల్లో జన్మించిన కలలు తెలియని మనుషులు ఎలా చెప్పగలరు? వారందరూ కలిసి ఒక అబద్ధాన్ని చెప్పడానికి ఎలా కుమ్మక్కు అవ్వగలరు? వారి శ్రమలు అడగనివి, వారి సలహాలు కృతజ్ఞత లేనివి, వారి లాభము ఆకలితో ఉన్న, వారి త్యాగము మరణ శిక్షలతో ఉన్న ఇది ఎలా సాధ్యము అని ఆ కవి తన కవితలో అడుగుతున్నట్లుగా చూస్తాం. అతని మాటలనే ఇంకా వివరంగా చెప్పాలంటే, ఒకటి, అబద్ధాన్ని ఎలా చెప్పగలరు అనగా బైబిల్ గ్రంథకర్తలు భిన్నమైన నేపథ్యాలు సంస్కృతులకు చెందిన వ్యక్తులు ఎలా ఒకరికొకరు విరుద్ధంగా లేని సత్యాలను చెప్పగలరు? వారి అంతర్గత ప్రేరణ కలలు లేకుండా ఎలా ఒకే విధమైన సత్యాలను చెప్పగలరు? రెండవదిగా, కుమ్మక్కు అవ్వడం ఎలా అనగా వారు అందరూ కలిసి మోసం చేయడానికి ఎలా కుమ్మక్కు అవ్వగలరు? వారి ఉద్దేశం మంచిదా లేదా చెడ్డదా? ఇక మూడవదిగా, త్యాగాలకు వస్తే అనగా వారు ఈ సత్యాన్ని చెప్పడం కోసం ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో త్యాగాలు చేశారు, వారు అడగకుండానే సహాయం చేశారు, వారి సలహాలు ఎవరికి అక్కర్లేదు, వారు ఆకలితో ఉన్న వారి ప్రాణాలను పణంగా పెట్టి ఈ సత్యాన్ని చాటి చెప్పారు. ప్రియులారా, ఈ కవిత్వ భాగము బైబిల్ వంటి పవిత్ర గ్రంథాల్లో ఉన్న సత్యాలు దైవ ప్రేరణ ద్వారానే వచ్చాయని, అవి మానవ మేధస్సు ద్వారా సాధ్యం కాదని వాదిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, బైబిల్ ఒక అద్భుతమైన పుస్తకం అనడానికి ఎటువంటి సందేహం లేదు. అది దేవుని నుండి వచ్చింది అనడానికి బైబిల్ గ్రంథంలోని మాటలు దేవుని మాటలే అనడానికి అనేకమైన ఆధారాలను, రుజువులను చూస్తూ వచ్చాం. ఇది అనేకమైన వ్యక్తుల జీవితాలను మార్చివేసింది, రూపాంతరపరిచింది. ఇది మన జీవితాలను కూడా పరిశుద్ధపరుస్తుంది. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. దైవాశీస్సులు. నేటి ఈ సందేశం ద్వారా మీరు అనేక లోతైన ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకున్నారని, పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా మీతో వ్యక్తిగతంగా మాట్లాడి ఉన్నాడని తలస్తున్నాము. మీ ఆధ్యాత్మిక జీవితంలో ఏవైనా సందేహాలు కానీ ప్రార్థన అవసరతలు కానీ ఉన్నట్లయితే క్రింద ఇవ్వబడిన ఫోన్ నెంబర్కు తప్పకుండా తెలియజేయండి.
మీ ఫోన్ కాల్ కోసం మేము వేచి ఉంటాము. ఈ కార్యక్రమాలను మీరు యూట్యూబ్ ద్వారా కూడా వీక్షించవచ్చు. మేము మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తాము. దేవుడు మీకు తోడయుండునుగాక.